ఒంగోలు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శ్రీకర డెవలపర్స్ జరుగుతున్న అక్రమాలపై స్వయంగా తాను అక్కడికి వెళ్లడం జరిగిందని, ఆ సందర్భంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి బూతులు తిట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాట్లాడలేని భాషలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనపై విమర్శలు చేశారని ఆరోపించారు. వెంటనే కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీని కోరారు. మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అకారణంగా దూషించారు. అదే నా పడక గంజా పడక అడిగితే చెప్పుతో కొడతాను నేను కొయ్యా అందుకని మీ కంప్లైంట్ ఇస్తున్నా. దీన్ని చట్ట ప్రకారం ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ చట్ట ప్రకారం యాజ్ తీసుకోండి. నేను ఎస్పీ గారిని కూడా వెళ్ళిపోయి ఇల్లు కలుస్తాను. ఇదే అన్నా అదే కాదు, అది 1 టౌన్ దగ్గర ఉన్నాయి. కంప్లైంట్ పెడుతున్నా బాలినేని కాదు 1 టౌన్ పోలీస్ ఓకే ఓకే. నమస్కారం మీడియా మిత్రులందరికీ. గత 4 రోజుల నుంచి ఒక యుద్ధ వాతావరణం ఒంగోలులో జరుగుతుంది. అది ఎవరి వల్ల జరుగుతుంది అనేది మీకు అర్థమైంది. చాలా దారుణమైన పదాలు వాడడం జరుగుతుంది మీడియాలో. ఎవరైతే శ్రీకర డెవలపర్స్ దగ్గరికి పోయి అక్కడ అవినీతి అక్రమాలు బయటికి తీస్తాను, ఆధారాలతో వస్తాను, కొండా భాస్కర్ రెడ్డి గారు మీరు రండి నేను నిరూపిస్తానంటే అక్కడికి అతను వస్తే నేను కాగితాలతో నిరూపించలేకపోతే ఈ రాష్ట్రం వదిలిపోతానని కూడా చెప్పా. అయితే దానికి రియాక్ట్ అయిన మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ఎవరెవరినో పంపిస్తున్నారు ఫ్లెక్సీలు అంటే పిచ్చి పట్టినట్టు మాట్లాడాడు. ఓకే, నా వెంచర్కి ఎవరన్నా వస్తే లంజా కొడుకుల్ని చెప్పుతో కొడతా అన్నాడు. నేను దానికి చొక్కా ఇప్పి మరి సవాలు విసిరా. ఆ సవాల్కి అతను ఏం సమాధానం చెప్పాడో చెప్పలేదో నాకు అనవసరం. నేనైతే ఆ టయానికి ఒక ఆర్యవైశ్య దమ్మున్న నాయకుడిగా పోయా, టీడీపీ లీడర్గా. లేడు మనిషి. మనం ఏం చేయాలి? వాళ్ళు రావాలి కదా, బాబు వచ్చావు ఏం జరుగుతుంది, నువ్వు ఆధారాలు తేయ్యా చూపించు, అక్రమాలు ఉంటే చూపించమనాలి. అతనికి సెంటుకి భూమికి అంగుళానికి ఇంచెలకి ఏమి తేడా తెలియదు. ఎవడైతే వెంచరేసారో అన్నీ తెలిసిన వాళ్ళు వస్తే నేను నిరూపిస్తాను. ఇగో ఈ చట్టం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం లంజా కొడక చెప్పుతో కొడతాను అని వాడినందుకు ఏ చట్టం అవుతుందో దాని ప్రకారం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా వచ్చిన ఎస్పీ గారు ఉన్నారో కృతజ్ఞతలు. చాలా నిజాయితీ గల హానెస్ట్ ఆఫీసర్ నిన్నాము. వర్క్లో కూడా తాట తీసేస్తాడని నిన్నాము. నాది ఫస్ట్ కేసు. బహుశా ఈ కొత్త ఎస్పీ గారికి స్వాగతం పలుకుతున్నది ఫస్ట్ కేసు. దాన్ని పరిశీలిస్తారని, దాని మీద తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఇది మనకు వంట. గుప్తా గారు ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం. నేను కూడా మీడియాలో వర్క్ చేసినవాడిని. మేమందరం కలిసి 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యంలో కూడా మేమందరం పనిచేయడం జరిగింది. ఆయన ఏందో, ఆయన సిద్ధాంతం లేదో మాకు తెలుసు. కానీ నాకు తెలియంది ఒకటి ఏంటంటే, ఈ వైసీపీ వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మాటల్లో నేను వింటాం. నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఆర్యవైశ్యులు ఎక్కడైనా భారతదేశంలో గంజాయి అమ్ముతారా? ఆర్యవైశ్యులు వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు చేసుకునే వాళ్ళే కానీ పక్కన వాళ్ళ మీద వెళ్ళేవాళ్ళు కాదు. అలాంటి ఆర్యవైశ్యుల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మీదకి లాగి వాళ్ళ బలహీనతల్ని వాడుకొని ఈరోజు ఏదో చేద్దాం అనుకున్నాడు. పాపం వాళ్ళ శాపం తగిలే అతను ఈరోజు ఎప్పుడూ రాని మెజార్టీతో దామచల జనార్దన్ గారు గెలిచి ఎప్పుడూ లేని ఓటమితో ఈరోజు 6 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మినిస్టర్ అన్నాడు. కానీ ఈరోజు వాళ్ళ శాపం తగిలి ఈరోజు ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వదిలేయడం జరిగింది. కానీ నిన్న కూడా ఇంకా వాళ్ళు మారలా. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాజకీయ నాయకుడిగా 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉన్నాడని చెబుతున్నాడు. ప్రెస్ మీట్లో ఎలాంటి పదజాలాలు వాడాలి, అలాంటి బూతులు అంటే మనం కూడా మామూలుగా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కూడా మాట్లాడుకోలేము. అలాంటి పదజాలాలు వాడి ఆర్యవైశ్యుల్ని
అలా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడి ఈరోజు గుప్తా గారు ఇక్కడ దాకా ఈ ప్రయాణం చేయడానికి కారణం ఏంటంటే ఆయన వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు అంతే. ఏమన్నాడు? అందరం కలిసి పనిచేద్దాం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి విజయం కోసం అందరం కలిసి పనిచేద్దాం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు కొద్దిగా మార్చుకోండి మీ ప్రవర్తన అన్నాడు. ఆ ప్రవర్తనకి ఆ రోజు నుంచి ఆయన మీద యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ యుద్ధం ఈరోజు అతను ఓటమికి కారణమైంది. కాబట్టి ఆర్య వయసులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అందరూ గుర్తించి ఈరోజు రాష్ట్ర వైసీపీకి ఓటమికి కారణమయ్యారు. కాబట్టి ఈరోజు నన్ను కూడా చాలా, నేను పార్టీ మారిన కాడించి నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. నేను కూడా ఆ రోజు పార్టీ మారేటప్పుడు ప్రెస్ మీట్ పెడతా అన్న, 2 రోజుల్లో నా ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. నేను కూడా వాళ్ళ భాగవతాలు బయట పెడతాను. థ్యాంక్ యూ.